ఆరాధింపక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధింపక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవడా నాశలు తీర్చేవడా. నానందం కోరేవడా నాశలు తీర్చేవడా. క్రియలున్న ప్రేమానిధి నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? నిరాశగా చప్పట్లు కొట్టడానికి సౌండ్, ఒక్కళ్ళిద్దరు ఇంటి దగ్గర మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మాట్లాడినప్పుడు మీ మాట మీ పక్కళ్ళకే వినపడుతుందా, బయటికి వినపడదా? వినపడదా? చక్కగా వినపడుతుంది. మీరు ఇంట్లో మాట్లాడుకునే ప్రతి మాట బయటికి నెమ్మదిగా మాట్లాడతారు. ఎవరన్నా ఉంటారు కొందరు, కానీ ఎక్కువ మనం మాట్లాడుకునే మాటల్లో ఇద్దరు ముగ్గురు కూడినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే ఒక సౌండ్ వస్తుంది, అవునా? మరి దేవుని స్తుతించేటప్పుడు ఆ సౌండ్ ఉంటుందా? ఉండదు. చప్పట్లు కొట్టేటప్పుడు ఉంటుందా? మాట్లాడేటప్పుడు ఉంటుందా? దైవజనునికి వాక్యం చెప్పేటప్పుడు మనం ఎంకరేజ్ చేయటానికి దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఆ స్తుతించే స్థుతిలో ఉంటుందా? ఉండదు. కానీ ఉండటానికి ఇష్టపడదాం. వాళ్ళు పెంతెకోస్తు పండుగ దినమందు వాళ్ళందరూ ఒక చోట కూడి ప్రార్థన చేస్తుంటే, ఆరాధన చేస్తుంటేనంట వాళ్ళ మీదకి ఏమొచ్చిందంట? ఆకాశం ఏమైందట? ఆకాశము తెరవబడి విభాగింపబడిన అగ్ని జ్వాలల వంటి, ఆ నాలుకల వంటి అగ్ని జ్వాలలు వచ్చి ఒక్కొక్కరి పైన వ్రాలితేనట వాళ్ళందరికీ దేవుడు అనుగ్రహించిన వాక్ శక్తిని బట్టి వాళ్ళ అన్య భాషలతో దేవుని ఏం చేశారంట? స్తుతించారంట. హల్లెలూయా. మరి ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి వెళ్తూ ఉంటాం కదా. మరి పరిశుద్ధాత్మన శక్తి ఉంది. పరిశుద్ధాత్మన శక్తిని నేను కలిగి ఉన్నాను. పరిశుద్ధాత్మని వరాన్ని నేను సంపాదించుకున్నాను. లేక పరిశుద్ధాత్మన శక్తిని సంపాదించుకున్న నేను ఇంకా వృద్ధిలో ఉన్నాను ఆత్మీయముగా అనేటువంటి విశ్వాసం అనేటువంటి కోరిక, స్థిరమైనటువంటి జీవితం ఎవరికైనా ఉందా అండి? ఎవరికైనా ఉందా? లేదు. చూస్తున్నట్లయితే ఏదో ఒక రోజు నీ విశ్వాసం ఏమైపోతుందంటే సన్నగిలిపోతుంది.
ఏమైపోతుంది? సన్నిగిలి అంటే చల్లారిపోతుంది. విశ్వాసంగా ఉండాలన్న కోరిక నీకు ఉంది. దేవుని మాట వినాలి, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, అనుదినము ప్రార్థన చేయాలి, అనుదినము ఆయనను స్తుతించాలి, ఎడతెగక ఆయన సన్నిధికి వెళ్ళాలి అని ఉంది. కానీ మనకున్నటువంటి బాధ్యతలను బట్టి, పనులను బట్టి లోకములో పడిపోతూ ఉంటాం. అవునా? మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని అయినా, ఏ సమయం పునరుద్ధాన దిన ఆరాధననైనా మరి దేవునికి ఆయనకి ఇష్టమైన రీతిగా ఉండాలా వద్దా? ఉండాలి. అంటే ఏం చేయాలి? 12 గంటలకి రావాలి, 1 గంటకి రావాలి. మీరు ఇదే కంటిన్యూ చేస్తూ ఇదే ఉంటే చెప్పి 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 ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెడతాం ఎవరైనా సరే. అప్పుడు అక్కడ అడుగుతాడు ఆయన ఖచ్చితంగా ఆ మాటకు నువ్వు సమాధానం. ఇక్కడ కళ్ళు మూసుకున్నప్పుడు గబగబా వచ్చేసి వెనకాల నుంచి వచ్చేసి కూర్చోవచ్చు. కానీ అక్కడ అలా కుదురుతుందా అండి? కుదురుతుందా? కుదరదు అనుకుంటావు. దైవజనుల కన్ను కప్పచ్చు, సంగమ కన్ను కప్పచ్చు అని అనుకుంటావు. కానీ మనకు అది సాగుతుంది? అక్కడ సాగదు. కనుక పరివర్తన కలిగి ఉండండి, మార్చుకోండి పద్ధతిని. ఒక నిబంధన, ఒక నియమము, సంఘానికి ఒక కట్టుబాట్లు ఉన్నాయి. దానిలో మనందరము జీవించటానికి ఇష్టపడదాం. మనందరం జీవించడానికి ఇష్టపడతాను. నేను దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మన వరాన్ని కలిగి వరాలను వృద్ధిలో చేసుకుంటాను. నేను విశ్వాసపు జీవితంలో స్థిరముగా ఉంటాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నా జీవితంలో నెరవేర్చబడిన ప్రతి మాటను బట్టి నేను కృతజ్ఞతాస్తుతి కలిగి ఉంటాను. దేవునిని ఆరాధన చేయటానికి, స్తుతించటానికి దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని నేను దాచుకోను. చాలామంది పాటలు పాడే వరాలు కలిగి ఉన్నారు. పాడతారా? ఈ మధ్యన మరీ ఫ్యాషన్ అయిపోయింది. హోరేబు మందిరంలో ఒక పాటే, స్పెషల్గా ఒక పాట నేర్చుకుంటున్నారు, వస్తున్నారు, ఇక్కడ పాడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక రెండో పాట పాడితే ఏమవుతుంది వాళ్ళకి? ఇప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను నీకు వరాన్ని ఇస్తానమ్మా, ఒక వరాన్ని, నీ విశ్వాసాన్ని బట్టి ఇంకా కొన్ని వరాలను ఇస్తాను అని అంటే ఒక వరమే తీసుకోవడానికి ఇష్టపడతావా? ఇంకా కొన్ని వరాలు తీసుకోవడానికి ఇష్టపడతావా? అనుకుందాం, దేవుడు వచ్చి నీ దగ్గరికి ఒక బంగారు బిస్కెట్ ఇస్తాను, నీ విశ్వాసాన్ని బట్టి, నీ క్రియలను బట్టి ఇంకా బంగారు బిస్కెట్లు ఇస్తాను అని అంటాడు అనుకుందాం. అప్పుడు నువ్వేం చేస్తావు? ఒక్క బిస్కెట్ చాలు నాకని ఒక్కదానికే నువ్వు సిద్ధపడతావా అండి? ఇప్పుడు చదువుకునే పిల్లలకి 6 సబ్జెక్టులు 5 సబ్జెక్టులు ఉంటాయి కదా. 6 సబ్జెక్టులు పాస్ అయితేనే ముందు క్లాస్కి వెళ్తాడా? ఒక సబ్జెక్టు పాస్ అయితే ముందు క్లాస్కి వెళ్తాడా? 6 పాస్ అవ్వాలి. వాడు ఆ క్లాస్లో చెప్పినటువంటి 6 సబ్జెక్టులు కూడా ఆ సంవత్సర ఆకారాన్ని వాడు రాసినటువంటి దాన్ని బట్టి వాడికి రిజల్ట్ వస్తుంది. వాడు పాస్ అయితే అన్నిటిలో పాస్ మార్కులు వస్తేనే ముందుకెళ్తాడు. 5 సబ్జెక్టులు పాస్ అయ్యి 6వ సబ్జెక్టులో ఒక అర మార్కో, ఒక మార్కో తగ్గిపోతే వాడు ఎక్కడ ఉంటాడు? మళ్ళా అక్కడే ఉంటాడు. అవునా? మరి దేవుని సన్నిధిలో కూడా రోజు రోజుకి నువ్వు పాటలు పాడలేకపోతే పాడాలన్న ఆశ, పాడటానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. నీకు చదువు వచ్చి కూడా దేవుని సన్నిధిలో ఇచ్చినటువంటి అవకాశాన్ని వాక్యము చదవటానికి ఎప్పుడూ చదవలేదు, కానీ చదవాలన్న కోరికతో నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు చదవటానికి ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధానముల ఆరాధన చేస్తున్నప్పుడు ఈ ఆరాధన నా హృదయాన్ని పట్టుకోవాలి. అసలు ఇది ఏంటి? ఇది వాక్యపు వెలుగు అంటున్నారు, ఇది వాక్యము యొక్క శక్తి అంటున్నారు, వాక్యము మనలను ఆకర్షిస్తుంది అంటున్నారు. అసలు ఇది నిజంగా ఆకర్షిస్తుందా? నిజమా? అది ఏంటో నేను చూడాలి, ఆ రుచి నేను చూడాలి, ఆ ఆకర్షణ, పరిశుద్ధాత్మ ఆకర్షణలో నేను నా హృదయం వెలిగింపబడాలన్న కోరికతో నువ్వు ఆరాధన చేయాలి. ఏదైనా పని మనం ఏం చేయాలంటే విశ్వాసముతో చేయాలి. ఆయనను స్తుతించడం మరీ ముఖ్యంగా విశ్వాసముతో నువ్వు స్తుతించగలిగితేనే నీకేముంటుంది? మేలు ఉంటుంది. ఒక పరిశుద్ధాత్మ, ఒక వరము దొరుకుతుంది. నీ వాక్యముని బట్టి నీ జీవితం ఏమవుతుందంటే వెలిగించబడుతుంది. నీ జీవితంలో చీకటి పారిపోవాలంటే, నీ జీవితంలో వెలుగుతో నింపబడాలంటే, నీ జీవితంలో ఉన్న కలతలు కొదువులకు విడుదల కావాలంటే యేసయ్య సన్నిధిలో నువ్వు ఎలాగా? సుంకరు ఎలా ప్రార్థన చేశాడు? ఆకాశము తట్టైన కన్నులెత్తటానికి అతనికి ఏం సరిపోలేదంట? ధైర్యం సరిపోలే.
అతను ఆకాశము తట్టు అంటే దేవుడు చేసినటువంటి సృష్టి, ఆకాశమును భూమిని కలుగ చేసిన దేవుని సృష్టిని చూడటానికే, దేవునిని కాదు దేవుడు చేసిన సృష్టిని చూసేటువంటి ధైర్యం అతను చెయ్యలేదు. ఎందుకనంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మహిమ ప్రభావము కలిగిన దేవుడు. ఆయన మహిమ ప్రభావమును ఆయన సృష్టిలో ఉంచాడు కనుక ఆ సృష్టిని చూడటానికి నా హృదయం ఏమైపోతుందట, వణుకుతూ ఉందట. వాక్యం సెలవిస్తుంది, మీరు భయముతోనూ వణుకుతోనూ ఆయన మాటను ఏం చేయాలట, గైకొనాలి అంటే వినాలి. ఆకాశము తట్టు కనులెత్తటానికైనా అతనికి ఏం సరిపోలేదట, ధైర్యం సరిపోలేదు. మనము అనుకున్న సమయానికి వచ్చేస్తాం, వెళ్ళిపోవాలన్నప్పుడు వెళ్ళిపోతాం. దేవుని సన్నిధిలో మన ఇష్టానుసారముగా మనం కలిగి ఉంటాం. కానీ సుంకరి ప్రార్థన మీకు ఏమి నేర్పిస్తుందో నాకు తెలియదు. కానీ తను ఒంటరిగా చేసిన ప్రార్థన, తను రొమ్ము కొట్టుకుంటూ చేసిన ప్రార్థన, తన కన్నీరు కారుస్తూ చేసిన ప్రార్థన, తన పాపములను ఒప్పుకుంటూ చేసిన ప్రార్థన, తన కఠిన హృదయమును మెత్తనపరుచుకొని చేసిన ప్రార్థన, తన కన్నీటితో అయ్యా నన్ను కరుణించమని కేక వేసిన ప్రార్థన తన జీవితం ఎక్కడ ఉంచిందంటే పరిశుద్ధ గ్రంథములో ఉంచింది, మనకు మాదిరిగా ఉంచింది. మనం చదువువారుగా వినివారముగా అనేక సంవత్సరాలు చదువుతున్నా వింటున్నా, కానీ సుంకరి పరిసడు అంతే అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి శ్రేష్టమైన జీవితాన్ని, ఒకరి శ్రేష్టమైన సాక్ష్యాన్ని, ఒకరి శ్రేష్టమైన పేరును ఈ పరిశుద్ధ గ్రంథములు లిఖించాలంటే అది పరిశుద్ధాత్మ అభిషేకముతో దేవుడు వ్రాయించాడు ఇది. హల్లెలూయా. మరి మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి? అసలు మన పేరు ఉంటుందండి పరిశుద్ధ గ్రంథంలో? ఉంటుందా? ఎవరిది ఉండదు. కానీ ఉండాలి. ఆయన ఏమంటాడు, కుమారులు కుమార్తెలు అనిపించుకున్నట్టు కంటే ఒక క్రొత్త పేరు నాకు పెట్టబో, క్రొత్త పేరు ఏమిటో, పునాదులు కలిగిన పట్టణములో నేనే పేరుతో నా తండ్రి నన్ను పిలవబోతున్నాడో ఆ పేరుకు నేను సిద్ధపడతాను. అట్టి ఆత్మీయ జీవితంలో నేను ఉంటాను. అట్టి ఆత్మీయ ఆరాధనకు నా జీవితం ఈ సమయంలో మంచి సమయం దేవుడు నాకు అనుగ్రహించున్నారు కనుక ఈ ఆరాధనలో నేను నా రహస్య పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపముతో లోకములో కాదు కానీ అయ్యా నీ సన్నిధిలో నేను నిలిచి నిన్ను స్తుతించడానికి ఇష్టపడుతున్నాను అన్నవారు లేచి నిలవబడండి. నీ జీవితమును శోధిస్తున్న అది ఏ శోధన అయినా, అది ఏ విధమైన కరుడు కట్టినటువంటి ఖైదీలతో సహా ఆ దేవుడు వారిని దర్శిస్తేనట, దేవుడు వారితో మాట్లాడితేనట వాళ్ళు కూడా మారిపోతారట. మారిపోయారా లేదా? కలువరిగిరిలో కరుడు కట్టిన దొంగ ఇక కాసేపట్లో చనిపోతాడు. తన జీవితం అంతా వ్యర్థముగానే గడిపాడు. తన జీవితంలో మంచి అనేది ఎప్పుడు కూడా తను చేయనే లేదు. తన జీవితం ఎప్పుడు ఎదుటి వారికి హానికరముగానే బ్రతికాడు. కానీ ఆ క్షణాన ఇంకా కొంత సమయము తనకు ఉన్నప్పుడు ఒక్క క్షణం యేసయ్య పలికిన మాట తన హృదయాన్ని పట్టుకున్న రీతిగా ఈరోజు దేవుని సన్నిధిలో మౌనము కలిగి నీ గుండె పైన నీ ఎడమ చేతిని వేసుకుని నీ కుడి చేయి స్తుతి సింహాసనాసీనుడైన నా యేసయ్య తట్టు నాకు చాపుదాం. నాకు సహాయం ఎవరు ఈ లోకములో? నేను అనేక మార్లు పడిపోతున్నానయ్యా. నేను ఉండాలనుకుంటున్నాను నమ్మకముగా, నీ వాక్యమును గైకొనాలనుకుంటున్నానయ్యా, నీ వాక్యమును జ్ఞానము చేయాలనుకుంటున్నానయ్యా, నీ వాక్యము నా హృదయంలో నిలుపుకోవాలనుకుంటున్నానయ్యా. అయినను నేను పడిపోతున్నానయ్యా, అయినను నేను దిగజారిపోతున్నానయ్యా, అయినను నేను చల్లారిపోతున్నానయ్యా. అయ్యా నా అవివేకాన్ని బట్టి తండ్రి, నా అజ్ఞానాన్ని బట్టి తండ్రి, నా అవిశ్వాసముని బట్టి తండ్రి, నీ సన్నిధిని, నీ కాంతిని, నీ పరిశుద్ధాత్మాభిషేకమును నేను అనుభవింపలేకపోతున్నానయ్యా. ఈరోజు నా జీవితంలో నూతనమైన గడియగా ఈరోజు ఈ స్తుతి ఆరాధనలో దావీదంటున్నాడు, దేవా నీ కృప చెప్పున నన్ను కాపాడము, దేవా నీ కృప చెప్పున నన్ను రక్షింపుము. ఈరోజు ఈ ప్రత్యేకమైన స్తుతి ఆరాధనలో బలహీనురాలవైతే బలము పొందుకో, అజ్ఞానురాలవైతే జ్ఞానము కలిగి, శోధనలో ఉంటే శోధన తొలగి, వేదన తొలగి నా యేసయ్య సన్నిధిని అనుభవించటానికి ఈ వాక్యపు మాధుర్యమును
నేను అనుభవించినట్లు నీ వాక్యపు మాధుర్యముతో నేను నింపబడాలని కోరుకుంటున్నాను యేసయ్య. ఎవరు మాట్లాడకుండా మౌనము కలిగి అరికాలు మొదలుకొని నడనెత్తి వరకు నా యేసయ్య నిన్ను దర్శించినట్లు తన ఆత్మశక్తి నిన్ను కమ్ముకొనున్నట్లు నీ హృదయములో చేరిన నా తండ్రికి విరోధమైన ఆలోచనలకు విడుదల కలుగునట్లు నాకు తోడైన యేసయ్య, నాకు తోడైన యేసయ్య, నాకు తోడైన యేసయ్య. ఇది అలవాటుతో కూడిన ఆరాధన కాదయ్య, ఇది పరిశుద్ధాత్మ ఆత్మీయ స్తుతి ఆరాధన. నా హృదయమును హిస్సోపుతో కడిగి శుద్ధి చేసే ఆరాధన. నా హృదయమును హిమము కంటెను తెల్లగా చేసే ఆరాధన. నా హృదయమును ఆ పరిశుద్ధిని ముఖ దర్శనముతో నింపే ఆరాధన. ఎవరూ ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఈ సమయంలో ఎవరు లోకాన్ని చూసే నేత్రములను చూచువారిగా వద్దు. దయచేసి దేవుని సన్నిధిలో నన్ను స్థిరపరచుము. నిన్ను నేను ఘనపరచెదనేసయ్య. నీ ఆత్మతో నన్ను దర్శించుము. నిన్ను నేను మహిమపరతును యేసయ్య. నిన్నే నేను మహిమపరుస్తాను. ఎవరు నోరు తెరవవద్దు, ఒక శబ్దమైనా రావద్దు. ఆ పరిశుద్ధ స్వరముని చెవిని నీ హృదయమును తాకు వరకు, ఆ పరిశుద్ధిని మాట అనే శబ్దముని చెవిని హృదయమునకు వినిపించే వరకు హృదయముతో మాత్రమే, ఆత్మతో మాత్రమే ఆ పరిశుద్ధిని స్తుతిస్తూ ఆ పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ఆత్మీయ కార్యం, ఆత్మీయ పరిశుద్ధాత్మని వరముతో నువ్వు నింపబడినట్లు నీ కన్నీటి తుడిచివేయబడును, నీ దుఃఖము ఎడబాపు కలుగును, నీ బాధలన్నిటి నుండి నీకు విడుదల కలుగును, నీ కొదువలు తీర్చబడును. ఆలస్యమైనను అద్భుతములు చేయు శక్తి నా యేసయ్య శక్తి. యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి. నిన్ను విడిపించే శక్తి, నిన్ను రక్షించిన శక్తి, నీ కొరకు ప్రాణము పెట్టిన శక్తి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, స్తోత్రం. హల్లెలూయా. నా కొండ కోట నీవేనా యేసయ్య, నా దాగు చోటు నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా యేసయ్యా. ఆమేన్. గ్లోరీ. ఎడారి త్రోవలోనే నడచిన యేసయ్యా, నా ముందు నడచిన, ఇశ్రాయేలును కాపాడేవాడు, ఇశ్రాయేలు సైన్యపు ముందు వెనుక భాగముల కావలమును నడిపించిన వాడు. హల్లెలూయా. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము యేసయ్యా. మధుర స్వరముల గానాలతో యేసయ్యను స్తుతించే హృదయముతో ఆరాధన చేయి. నా యేసు నామమును స్మరణ చేస్తూ ఆ పరిశుద్ధిని ఆత్మతో సత్యముతో కొనియాడుదాం.
మధుర స్వరముల గానాలతో హల్లెలూయా గళములతో నిత్యము కొనియాడబడుచున్న పరిశుద్ధ పరలోకపు తండ్రి నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆరాధన నీకే నీకే నా జయ గీతము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో గ్లోరీ 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 మా యేసయ్యా నీకే మా ఆరాధన మహదానందమే నల పరవశమే నా యేసు నామమును స్తుతిస్తుంటే ఆత్మీయ పరవశమని హృదయానికి కలగాలి. ఆత్మీయ స్తుతి ఆరాధన నా యేసయ్యకు చెల్లిస్తుంటే అమయమ స్వరూపుని ముఖ దర్శనముని హృదయము దర్శించాలి. మహదానందమే గ్లోరీ పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే హల్లెలూయా నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నల పరవశమే ప్రతి ఒక్క నోరు తెరచి ప్రతి ఒక్క హృదయము తెరచి యేసయ్యను స్తుతించుదాం. నీకున్న భారమంతయు ఆ పాదములు పట్టుకొని నా యేసయ్య పాదములు పట్టుకొని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ కొనియాడొచ్చు. నా యేసు నామమున మహిమపరుద్దాం. ప్రతి శోధన వేదన కొదువ లోట్లు యేసయ్య విడిపించగల సమర్థుడు. కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే హల్లెలూయా నా సంకల్పమే జరిగించుచున్నావు మమ్ము విడువక నా ధైర్యము నీవేగా ఆమేన్ సంపూర్ణమైన నీ చిత్తమే స్తోత్రమైన సంకల్పమే జరిగించుచున్నావు మమ్ము విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే స్తోత్రానందము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా జయ గీతము స్తుతి గీతము మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నల పరవశమే మహదానందమే స్తోత్రం మహదానందమే వేలాది పరవశమే హృదయపూర్వక స్తుతి స్తోత్రం మహదానందమే నల పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నల పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నల పరవశమే నిన్ను కీర్తించిన ప్రతి క్షణం మహదానందమే నల పరవశమే నిన్ను పొగడిన ప్రతి క్షణం
పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, సర్వాంతర్యామ, సర్వాధికారి, హృదయాంతరంగ మెరిగిన వాడ, హృదయములను మెత్తన పరచివాడ, హృదయాంతరంగమును చూచుచున్న కనులు కలిగిన వాడ, హృదయపు మాట వినివాడ, హృదయములను తెప్పరెల్ల చేయవాడ, హృదయపు ఆలోచనలు సరిచేయవాడ. వందనాలు వందనాలు వందనాలు. స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. నిన్ను స్తుతించకుండా మేము ఉండాలేమయ్యా. నిన్ను స్తుతించే గొప్ప కృప, గొప్ప సమయం మాకు దయచేసాయి. ఈ స్థలమందు నిలిచిన ప్రతి ఒక్కరిని ఆత్మస్వరూపుడా తండ్రి, నీ ఆత్మవశపరచుకో. ఏ శోధనతో వచ్చారు, ఏ వేదనతో వచ్చారు, ఏ కలవరముతో వచ్చారు, ఏ నిందతో వచ్చారు, ఏ హృదయ భారముతో వచ్చారు, యేసు నామములో విడిపించు నాయన, విడిపించు నాయన, విడిపించు నాయన, విడిపించు నాయన. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి, బలపరచండి. నీ దాసులను మా మధ్యలో నిలవబెట్టి నీడంతల ఆత్మతో ఎత్తి పట్టుకొని ఆత్మీయ జీవాహారం విరిచి వడ్డించండి. ఇంతవరకు జరిగిన కూడిక ఇకన కూడా నీ ఆత్మతోనే మీరే ఉండి నడిపించి నీకు మాత్రమే మహిమ. రావలసిన బిడలు, అయ్యా రాలేకపోయిన బిడలు మరి యొక్క అవకాశం, తరుణం దయచే. స్తుతించిన బిడలకు దీవెన మెండుగా, హృదయములకు ఆనందం, యేసు నామములో నిత్య దీవానికి వారసత్వం కలగచ్చే అని నా ప్రార్థన ఆలకించి నిన్ను స్తుతించే కృప నాకును దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇదిగో నీ సన్నిధిలో స్థిరముగా నిలిచి నిన్ను కొనియాడే భాగ్యం జీవితకాలము దయచేయము. నేను ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ప్రతిఫలమని యేసు పరిశుద్ధ నామాన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.